దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి 365 దినములు భయపడకూడని ఒక శీర్షికలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నా, దిగులు పడుతున్నా, కలవరపడుతున్నా, అలాగే చింతించుచున్నా, వేదన పడుచున్నా అనేక మందితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినము నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ప్రభు మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఏకీభవించి ఉంటారో అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చినాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ద్వారా నీతో నాతో కూడా ప్రభు ఉన్నాడు. ఈజ్ ఎ ఓమ్నిషియంట్ గాడ్ అండ్ ఓమ్ని ప్రెజెంట్ గాడ్. ఆయన నీతో నాతో అన్ని సమయంలో అందరితో ఉండగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఆయన మనతో కూడా ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 16వ వచనం, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. మనకి ఎవరిని అనుగ్రహిస్తాడట? ఆదరణకర్తను, సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహిస్తాడట. ఎందుకు? ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ అనే మాట నాకు చాలా ఇష్టమైంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవునండి, యేసు ప్రభు ఆ యొక్క గలిలీ తీర ప్రాంతములో, ఆ యెరూషలేములో అక్కడక్కడ మాత్రమే ఆయన నడవగలిగినటువంటి, ఆయన వాహనంలో లేకపోతే పడవలో వెళ్ళగలిగినంత దూరం మాత్రమే వెళ్ళగలిగినాడు. ఆయనకు లిమిటేషన్ ఉంది, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడైతే ఆయన ఆత్మరూపకంగా ఉన్నాడు కాబట్టి వేరెవర్ కానీ, ఎక్కడన్నా కానీ, ప్రతి స్థలంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ. ఈ బ్రాడ్కాస్ట్లో నీతో పాటు ఉన్నాడు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావో, దేశంలో ఉన్నావో, విదేశాలలో ఉన్నావో, కానీ దేవుడు నీతో కూడా నీ ప్రక్కనే ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరమును నీకు వినిపిస్తున్నాడని ఈ సమయంలో నేను తెలియజేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కలిసి ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాల్వల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగును. ఒక చెట్టును గురించి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చెట్టును గురించి ఎందుకు చెప్తున్నాడు ప్రభు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఇక్కడ మీరు చూడండి, 6వ వచనం. వాడు ఎడారిలోను అరహు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను ఎవడైతే నమ్ముకుంటాడో యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఉన్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలువ ఓరన వేళ్ళు తన్నుతుంది, వెట్ట కలిగినను వాడు భయపడడు, దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షము లేని సంవత్సరమున కూడా కాపు మానదు, వాడు ఫలిస్తాడు. ఎందుకనంటే దేవుడు ఆ యొక్క వ్యక్తికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము భయపడకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే దేవుని ఆశ్రయించిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు పచ్చగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? పచ్చగా ఉంటాడు. ఎందుకు పచ్చగా ఉంటాడంటే వాడు నీటి కాలువల ఓరన, అంటే నీరు పారుతున్న దాని ప్రక్కనే నాటుతున్నాడు అన్నట్టు. కాబట్టి నీటికి భయం లేదు, ఎండిపోతుందన్న భయము లేదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము భయపడకూడదు. భయపడకుండా మనము ప్రభు యొక్క కృపలో మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనం చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. యోబు గ్రంథము 8:16. బుక్ ఆఫ్ జోబ్ 8:10. హల్లెలూయా. 8:10. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మనుచున,
అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. వాడిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునితో అంట కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే ద్రాక్షావల్లిని గురించి ఉన్నది. ద్రాక్షావల్లి వ్యవసాయకుడు తండ్రి, ద్రాక్షావల్లి మన యేసుక్రీస్తు, మనము తీగలము, ఆయనతో అంట కట్టబడి ఉండాలి. వీఆర్ కనెక్టెడ్ టు దట్ బ్రాంచ్. మనం ఆ యొక్క కొమ్మకు అంట కట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాం, లేకపోతే ఫలించము. ఆ చెట్టు నుండి కొమ్మ వేరైతే ఫలిస్తుందా? ఫలించదు. కాబట్టి మనం ఆ యొక్క చెట్టులో మనము అంట కట్టబడి ఉండాలి. వీఆర్ కనెక్టెడ్ టు దట్ ట్రీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూస్తే అనేకమైనటువంటి కార్యాలను చూడవచ్చు. అందుకనే దావీదు భక్తుడు అంటారు, ఏమంటున్నాడు చూడండి, మొదటి కీర్తనలు చాలా స్పష్టంగా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలం రావాలండి. ప్రతి విశ్వాసి కూడా ఫలించాలి. ప్రతి చెట్టు కూడా ఫలించాలని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు విశ్వాసిగా నువ్వు ఫలించకపోతే వ్యర్థం. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, మంచి అంటే ఘోరమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడు? మీరు మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. మారు మనసు పొంది వారందరూ వచ్చి బాప్తిసం పొందుతున్నారు, కానీ ఆ యొక్క మారు మనస్సునకు తగిన ఫలము వారు పొందాలి. ఫలించాలంటే వృద్ధి పొందాలంటే వారు దేవుని సువార్తను ప్రకటించి దేవునిలోనికి అనేక మందిని నడిపించాలి. లేకుంటే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఎవడైతే ఫలింపడో, ఏ చెట్టు అయితే ఫలింపదో దానిని కొట్టి అగ్నిలో పడవేస్తాడంట. అందుకనే జాగ్రత్త అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాగూ ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మరొక వాక్య భాగం చదువుకుందాం. మనము 92వ కీర్తనలో మనం వచనం నుండి 92వ అధ్యాయం 10 నుండి 15 వరకు చూసినట్లయితే, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. సారము కలిగి పచ్చగా ఉంటారట. ముసలితనమందు కూడా చిగురుస్తూ ఉంటారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే హెజ్కేలు గ్రంథం చూడండి. హెజ్కేలు 31 4వ వచనం. 31:4 నుండి 10 వచనాలలో మనము ఒక్కొక్క వాక్యమును గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 31వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 4 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఎండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నింటికి ప్రవహించెను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి 5వ వచనం. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నింటికంటే ఎత్తు గలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను.
నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెదరు. హల్లెలూయా. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోటున పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చెయ్యలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలోని దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైనటువంటి ఏదోనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తనకున మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 11 చూడండి. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలంగన జనములకు నేను అతనిని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో అంటకట్టబడి ఉంటే, వెన్ వీఆర్ ప్లాంటెడ్ విత్ క్రైస్ట్, దేవునితో అంటకట్టబడి ఉంటే మనం ఫలిస్తాం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అని చెప్పేసి యోహాను 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఫలించలేము, వృద్ధి కాలేము, సఫలపరము మనం ఏది కూడా కాదు. అంటే చెట్టునకు వేరుగా ఉండి కొమ్మ ఏమీ చేయలేదు, ఎండిపోతుంది. అలాగే అది పొయ్యిలో పెట్టడానికి, అగ్నిలో వేయడానికి మాత్రమే పనిచేస్తుందని ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకము చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనం ఫలించాలని, మనం పచ్చగా ఉండాలని, మనం ఎప్పుడూ ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అంజూరపు చెట్టును శపించినాడు. వ్రేళ్ళ మట్టుకు అది ఎండిపోయింది. ఏం వెతికినాడు? దాంట్లో ఫలములను వెతికినాడు. ఫలములు లేకపోయేసరికి దానిని శపించి దానిని నాశనం చేసినట్టుగా మనం చూసినాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ మన జీవితాల్లో కాకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క కట్టడలు నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆ యొక్క వెల్తీ ప్లేసెస్లో, ఆ యొక్క నీటి ఓరన మనల్ని నాటుతాడని, మనం ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలని, మన ఆకు వాడదని, మనం భయపడకుండా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, నేను మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సందేశం విన్న మా ప్రియులు ఏ విషయంలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారో తండ్రి, వారిని తండ్రి నాయన ప్రభా నీటి కాలువ ఓరన వారిని నాటండి. వారు చేయునదంతా సఫలము చేయండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. దీవెన ఆశీర్వాదముల చేత వారిని నింపి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ రూపంలో మీ యొక్క సాక్ష్యములను, మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేసి ఈ యొక్క పరిచర్యకు, ఈ యొక్క సేవకు మీరు సహకరించాలని, ప్రార్థించాలని కోరుతున్నాను. రేపు మరి ఒక ఎపిసోడ్తో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.